వడ్డెర చండీదాస్ కథ సావిత్రి. సావిత్రి ఇంటి గుమ్మంలోకొచ్చి నుంచుంది. వస్తాడన్న నమ్మకం లేని భర్త వస్తాడు అన్నట్లుగా చూసింది. దుమ్ములో పడి నలిగిపోయిన తమలపాకులా ముఖం విషాదంతో వడిలింది. బాగా మాసిపోవడం వల్ల నెయ్యడమే చెరుగుల్తో నేసినట్లు అనిపించే వాయల్చీర నలిగిందని అనడానికి వీల్లేనంతగా నలిగి ఉంది. గూటి దగ్గర పిగిలిన బ్లౌజు లోపల ఆ తినే అర్ధాకలి తిండి మరే అవయవానికి దక్కకుండా గుంజేసినట్లుగా అనిపించే గుండ్రని స్తనాలు తేరగా వస్తే తినిబలిసిన ఆడపడుచుల్లా ఉన్నాయి. ఏ ఆడదైనా అందంగానే కనిపించే చిత్తకార్తి కళ్ళకి తప్ప సావిత్రి అందంగా ఉంటుందని మరెవరికీ స్ఫురించదు. అలా ఉన్నపళంగా రోడ్డు వెంట వెడుతూ ఉంటే ఏ మగచూపులు ఆమె మీద ప్రత్యేకంగా వాలవు. సావిత్రి దరిద్రంగా ఉంది. దరిద్రం వల్ల దరిద్రంగా ఉంది. దరిద్రం ఎలా ఉంటుందంటే దరిద్రం మరి దేనిలాగానూ ఉండదు. దరిద్రం దరిద్రంలాగానే ఉంటుంది. దరిద్రం నెత్తిన అలంకారాల కుచ్చుతురాయిలు పెట్టినా దరిద్రమంటే తెలియనివాడికి దరిద్రమంటే తెలియదు. అది అనుభవైక వేద్యం. అంచేత అది మీకనుభవంలోకి వచ్చి ఉండకపోతే చెప్పి లాభం లేదు. వచ్చి ఉంటే చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఇదేమిటి అంటే తిరిగే కాలు తిట్టే నోరులాగే రాసే చెయ్యిన్ను. చూడనట్లుగా చూసి చూసినట్లుగా చూడకుండా లోపలికి వెళ్ళింది. మళ్ళీ వచ్చింది. మళ్ళీ వెళ్ళింది. మళ్ళీ వచ్చి మళ్ళీ వెళ్ళింది. వెళ్ళి చూసింది. ఊచబొమికల గూట్లో బిర్రబిగిసిన ఏణ్ణర్థం పిల్లాణ్ణి పట్టుకుని అంటకాగిపోతోంది జ్వరం. చూట్టానికి ఏణ్ణర్థం పిల్లాడిలాగే ఉన్నాడు కాని వాణ్ణి 3 ఏళ్ల క్రితమే కనింది సావిత్రి. వారం రోజులుగా వేళ తప్పకుండా ధర్మాసుపత్రి వాళ్ళిచ్చిన రంగునీళ్లు వాడికి తాగిస్తూనే ఉంది కాని ఆ నీళ్లకి చల్లబడిపోయే వేడి కాదిది. అక్కడికి దొరికిన మేరకు అప్పుచేసి తెల్లటి మందుబిళ్లలు వాడింది. రంగుల ముచ్చిక మాత్రలు ఇంజక్షన్లు వాడితే తప్ప లాభం లేదని పొద్దుటనగా కసురుకున్నాడు ఆ వీధి మొగనున్న డాక్టర్ బాబు. 50 రూపాయలన్నా లేనిదే అవి రావు. మధ్యాహ్నం కూటికి వచ్చినప్పుడు మొగుడుతో అంటే 50 గదా, గంటలో పట్టుకొస్తాను అని వెళ్ళాడు. ఆ మొగుడు కోసమన్నట్లుగా ఆ గూట్లో ఇందాకట్నుంచి అటూ ఇటూ తిరిగింది. వంగి పిల్లడి ఒంటిమీద చెయ్యి వేసింది. ఆమె కంట్లోనుంచి నీటిబొట్టు రాలింది. కాగుతున్న ఒంటిమీద పడిందేమో, పడడంతోటే ఆవిరైపోయింది. బాబూ అని పిలిచింది. ఇద్దరికీ మధ్య కంచుగోడలా జ్వరం అడ్డుకొని ఉండడం వల్ల వాడికి వినిపించలేదు. చేత్తో కుదిపింది. గుండె గొంతుక చేసుకుని బాబూ బాబూ అని పిలిచింది. కళ్ళరెప్పలు తెరుచుకోవడమైతే తెరుచుకున్నాయిగాని మూసుకోవడం ఇష్టం లేనట్లుగా ఆగిపోయాయి. వాడి ముఖానికి అరిచేతులు చుట్టి బాబూ బాబూ అంది. వినిపించిందిలే అన్నట్లుగా రెప్పలు ముడుచుకున్నాయి. కాసేపు ఎక్కడి గాలి చాలనంతగా పీలుస్తున్నట్లు, మరి కాసేపు పిసరంత గాలి కూడా చొరనివ్వకుండా అడ్డుకున్నట్లు కదులుతూ బిగుసుకుంటూ సావిత్రిని కాల్చేస్తున్నాడు. లేచి నుంచుని మళ్లీ గుమ్మంలోకి వెళ్ళింది. తన భర్త రాడు. వేళకి వచ్చేవాడే అయితే, మందులకి డబ్బులు తెచ్చేవాడే అయితే అతను తనకి భర్త అయ్యేవాడే కాదు అన్నట్లుగా తల కదిపి లోపలికి వచ్చింది. కింద చతికిలబడి పిల్లడిమీద చెయ్యి వేసింది. ఆ ఆదుర్దాలో, భయంలో బలహీనంగా కొట్టుకుంటున్న నాడి అసలు కొట్టుకోనట్లుగా అనిపించింది ఆమెకి. భయంతో కంపించింది. అనంతంలోకి నిశ్చలంగా చూసింది. లేచి నిలుచుంది. కనురెప్పలు వాల్చి శ్వాస గట్టిగా పీల్చింది. గబగబా ముఖము, కాళ్ళు, చేతులు కడుక్కుంది. రేకుపట్టె అడుగున ఉన్న కొత్త మాయని పాతచీర తీసి కట్టింది. వీధిలోకొచ్చింది. వడివడిగా నడుస్తోంది. మసకమసకగా ఉన్న బొమ్మల్లా ఆలోచనలు జరిగిపోతూ ఉన్నాయి వెనక్కి. అప్పట్లో శేషావతారం ఇంట్లో వంటమనిషిగా ఉండేది సావిత్రి. ఎందుకుండేదంటే ఆఫీసర్లుగా ఉన్నవాళ్లలో చాలామంది గుమాస్తాలుగా ఉండాల్సినట్లు, గుమాస్తాలుగా ఉన్నవాళ్లలో కొద్దిమంది ఆఫీసర్లుగా ఉండాల్సినట్లు ఉండాల్సి వచ్చినందుకు ఉండేది. శేషావతారం ఎంతో దయతో చూసేవాడు. ఆయన భార్య నోటి గట్టితనమే గాని
మనసు మెత్తన. పిల్లలు ఏ విషయమూ పట్టించుకునేవాళ్లు కాదు. సావిత్రి 9వ తరగతి దాకా చదివినట్లు తెలిసిపోయాక తీరిక సమయంలో చదువుకుంటూ మెట్రిక్ పరీక్షకు కట్టమన్నాడు. పుస్తకాలు కొని తెచ్చాడు. అప్పటికింకా సావిత్రి మొగుడు అవనే సావిత్రి మొగుడు అప్పట్లో శేషావతారం ఇంటికి అడపాదడపా వచ్చిపోతూ ఉండేవాడు. అతను శేషావతారానికి దూరపు చుట్టం. రూపాయి 2 రూపాయలు అడిగి పుచ్చుకొని పోతూ ఉండేవాడు. పనీ పాటా లేదు, జులాయి తిరుగుడు. కిళ్ళీ బడ్డీ పెట్టుకుని కుదురుగా చేసుకునేటట్లయితే డబ్బు సర్దుతారా వెధవా, బాగుపడు అని శేషావతారం ఓ రోజున అంటే సరేనని బడ్డీ తెరిచాడు. మాటల పోగేమో బాగానే నడిపాడు. అప్పుడప్పుడు చాటుగా తాగేవాడు. 100, 50 శేషావతారం దగ్గరే దాచుకుంటూ ఉండేవాడు. సావిత్రి కంటపడితే నిలువుగుడ్లేసుకుని చూస్తూ ఉండిపోయేవాడు. ఏణ్ణర్థం అలా గడిచింది. అంతలో సావిత్రి మెట్రిక్ పాసయింది. మంచి కుదురు అది అబ్బిందని మెచ్చుకుని అతనికీ సావిత్రికీ పెళ్లి చేశాడు శేషావతారం. ఆ తర్వాత కిళ్ళీ బడ్డీలోనే బ్రాకెట్టు అది మొదలుపెట్టి 5-6 వేలు సంపాదించాడు. ఆ మీదట బడ్డీ ఎత్తేసి లారీలని ఇవని అవని దిగి రాజమండ్రి నుండి కాకినాడకి మకాం ఎత్తేశాడు. కాకినాడ వచ్చాక సావిత్రి పిల్లాణ్ణి కంది. ఆ వ్యాపారమని ఈ వ్యాపారమని ఆ డబ్బు హరించింది. ఎందులోనున్న 4 రాళ్లు గిడితే తాగుడు గట్రా అనుపానాలతో గడుపుతాడు. ఇల్లు గడవక సావిత్రి ఎలిమెంటరీ స్కూల్లో టీచరుగా చేరింది. పక్క వీధిలోనే స్కూల్. దాంతోటే సంసారం గడపడం. అందులో కూడా 5, 10 గుంజుకుపోతూ ఉంటాడు. సావిత్రి అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటుంది, తను ఈ పెళ్లికి సిద్ధపడకపోతే బాగుండేది అని. తనంటే ఇష్టపడినవాడు, కుదురుగా వ్యాపారం చేస్తున్నవాడు భర్త అవడం, అందున తనని కూతుర్లా ఆప్యాయంగా చూసే శేషావతారం సూచించడం వల్ల అందుకు ఇష్టపడింది. కిళ్ళీ బడ్డీ ఎత్తేసి ఏవేవో వ్యాపారాలంటూ మొదలుపెట్టినప్పుడు శేషావతారం చాలా నొచ్చుకున్నాడు. చీవాట్లేశాడు. శేషావతారం కళ్ళ ముందు మెదిలేసరికి ఆమె కళ్ళు తడిబారాయి. ఓటీ ఇచ్చుకోగురు అని పోలిశెట్టికి ఆర్డరేసి కొయ్యబెంచి మీద కూర్చున్నాడు సింహాచలం. అంతలో దూరాన కోదండం కనిపించడంతో లేచి నుంచుని గ్లాసు అందుకుని గబగబా తాగేశాడు. రిక్షా జోరుగా తొక్కుతూ కోదండం దగ్గరకు వెళ్ళి దిగుతూ, ఏటిగురూ, నాన్ చచ్చిపోనా నేటి నడిచిపోతాండావు అన్నాడు. నువ్వు చచ్చేయడానికి ముందు ఈ ఊరు సావాలరా సింహాచలం అని బొరబరా నవ్వాడు కోదండం. ఇయాల ఆటలో కూకోలేదటుగురో? కూచుంటే 50 రూపాయలు దొబ్బినాయి. కైలాసంగాడికి 40 అప్పడ్డాను. ఇచ్చి కదలమన్నాడు. చెర్రెత్తుకొచ్చి ఆణ్ణి 4 ఉతికి ఇలా పైకొచ్చీను. ఎక్కుగురో పోదాం. ఏటి గిరాకీ, నోట్లేవన్నా రాలినయ్యేటిరా అంటూ రిక్షా ఎక్కాడు కోదండం. ఎగిరి సీటుమీద కూర్చుని రిక్షా తొక్కుతూ, కోడి పలావా తిందారేటిగురో అన్నాడు సింహాచలం. టీ నీళ్లకి డబ్బుల్లేక నేనేడుస్తుంటే పలావంట పలావ్ బొరబరా నవ్వాడు కోదండం. పారం కోడనుకుంటన్నావేటిగురో? ఇంటి పెట్ట మొఖం మీదికి పైటి కొంగేసుకుని ఓణశ్రీ నాగుందంటే నమ్ముగురో? మీసాల బాపు నాడ్జీలో ఎట్టేసొచ్చాను. ఇంటి పెట్టాలేదు, సంత పెట్టాలేదు వల్లకుండరా. అయినా ఈ రోజుల్లో సానిముండలు సంసారులాగా వేషాలేసుకొస్తున్నారు. లేదు గురూ, కొత్త సరుకు. ఎలక్ట్రి స్తంభం అవకడ సెట్టు పక్కన నిలబడి పిలిచింది. ఎక్కి కూచుని ఏదన్నా లాడ్జికి తీసుకెళ్ళమంది. నానా మాత్తరం కానుకోలేనేటి. సందేహం లేదు, కొత్త సరికే. 5 రూపాయల కాడీకి అచ్చుకుంది. మీసాల బాపుకి 10, మరైతే 70 రూపాయలకి రేటు తగ్గనంటి. సర్లెమ్మని 8వ నెంబర్ గదిలో కూక్కోబెట్టి జగ్గారావు కాడికెళ్ళీను. ఆడనేడు. ఉంటే ఆణ్ణి తీసుకెళ్లి దింపేసి 5 రూపాయల నోటుతో సీమ సరుకుచ్చుకున్నారనుకున్నాను. ఏటి చెయ్యడమా అని ఆలోచిస్తా నీళ్లు తాగుతా ఉంటే నువ్వు అగుపిచ్చినావు గురూ. నీ జన్మలో ఆనాటి సరుకు చూసుండవు. యాదవ 70 రూపాయలు. ఇయ్యాల తగలేత్తాం, రేపు సంపాదిత్తాం. పోతారేటిగురో? కోదండ మనసు పీకసాగింది. సాలోచనగా బుర్ర కదుపుతూ, జేబులో డబ్బులుంటే నువ్వడగాలట్రా నన్ను అన్నాడు. నీకేటిగురో, ఎవణ్ణడిగితే ఇయ్యడంట. గుర్రాజు సారా కేసులో సాక్షిక్యం ఇచ్చావుగా, ఆడ్నడుగు. సాక్ష్యం పేరు మీద అప్పుడే 150 దాకా గుంజినానాడికి దగ్గర. కాగా ఆడూళ్ళో లేడు. మరేటి చెయ్యడం?
బేరం దొరక్కపోతే మీసాల బాపుగాడు 10 రూపాయలు నన్ను కక్కమంటాడు. సింహాచలం, ఓటి చేద్దాం. ముందు నన్నో దెబ్బేసుకొనిచ్చి జగ్గారావు ఎక్కడుంది చెప్తా. ఆలోగా ఆణ్ణట్టుకొచ్చి తగిలించుదువుగాని. దొంగ సాక్షికాలిచ్చి ఇచ్చి నీది కోర్టు బుర్రైపోనాయిది గురో. సరీ, ఒప్పేసుకుంటాను గాని నాకో రూపాయి ఇచ్చి. ఒంటో సత్తువుగా నేదు. ముందో గళాసపడితే గాని కదల్లేను. నోటులుంటే ఇంకా లేందేంటి అని జేబులోనుంచి చిల్లర డబ్బులు తీసి సింహాచలం చేతిలో పూసి జగ్గారావు ఎక్కడ మఠం వేసింది చెప్పాడు కోదండం. లాడ్జీ దగ్గర రిక్షా ఆపి, తిన్నగా ఎళ్ళి నీ పనిచేసుకొచ్చి. కొత్త సరుకు, పైగా బెదురుగొడ్డునాగుంది. అదేటి గొడవ చెయ్యనేదు. నేనొచ్చీదాకా ఎలిపోమాక. కింద మీసాల బాబుతో ముచ్చట్లెట్టు కూకునుండు అని రిక్షా తిప్పుకు వెళ్ళిపోయాడు సింహాచలం. సన్నగా ఈలవేస్తూ మెట్లెక్కి తిన్నగా 8వ నంబరు గది దగ్గరికి వెళ్ళి తలుపు నెట్టాడు కోదండం. కాళ్ళు నేలమీదికి ఆంచి మంచం అంచుమీద ఆలోచిస్తూ కూర్చొని ఉన్న సావిత్రి తల పైకెత్తి చూసింది. ఎదురుగా గుమ్మం దగ్గర కోదండం, అదే తన భర్త.